న్యాయ నిర్ణేతలుగా ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ఇక్కడ ప్రజలు ఎలాగైనా కాపాడుకోవాలి, అభివృద్ధి అనేది ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశ్వాసం ఉంచి మరి భారతదేశ చరిత్రలోనే ఈరోజు 164 సీట్లు సాధించారంటే నిజంగా ఇది ఆయన యొక్క గొప్ప విజయం. ఈరోజు ఆయన వయసు పైబడిన లెక్క చేయకుండా రాత్రనక పగలనక మా కార్యకర్తలు నాయకులతో అందరితో పని చేపించి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, ప్రజలు మనం కాపాడుకోవాలని ఒకే ఒక ఆకాంక్షతో ఈరోజు చరిత్రను తిరగరాసి జగన్మోహన్ రెడ్డి గారిని అధోపాతాలను తొక్కిపెట్టి ఈ రాష్ట్రానికి పట్టించిన పీడని వదిలించాడని చెప్పి కూడా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఆదోన్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ పార్థసారథి గారిని కూడా ఎప్పుడు లేని విధంగా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన గెలిపించారంటే ఇక్కడ స్పష్టమైన మార్పు కోరారు. కాబట్టి ఈరోజు ఈ విశ్వాసాన్ని ప్రజలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు అందరూ సమిష్టిగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం నాయకులైతేనేమి, అటు జనసేన నాయకులైతేనేమి, ఇట్లా ప్రజలైతేనేమి కూడా అందరూ కూడా ఇది నా ఎలక్షన్ అని భావించి ఇక్కడ ప్రజలు బాగుపడాలి, ఆదోని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఓడికొడితేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డికి గుణపాఠం చెప్పి ఆదోన్లో చరిత్ర తిరిగి రాశారు. అందులో భాగంగా పార్థసారథి గారు కూడా ఇచ్చిన మాట అనుగుణంగానే ఈరోజు ఆదోనికి అన్ని రకాల అభివృద్ధి చేసి చూపిస్తాం. అందుకే మేమంతా కూడా ఇక్కడ కృష్ణం అయితేనేమి, మల్లప్ప అయితేనేమి, సలీం అయితేనేమి, అన్వర్ అయితేనేమి, రౌఫ్ అన్న ప్రకాష్ అందరూ కూడా కష్టపడి ఆదోని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఒక పక్కా ప్రణాళిక వేసుకొని అందరూ చర్చించి డిస్కస్ చేసి ఆదోనికి 2 పూటల తాగునీటి అందించే విషయం అయితేనేమి, అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేతేనేమి, ఇలా స్లమ్ ఏరియాస్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడలేతేనేమి, అలాగే రోడ్ వైండింగ్ కార్యక్రమాలు అయితేనేమి, ప్రజలు విశ్రాంతి కొరకు పార్కులు అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ఈరోజు ఆదోని అభివృద్ధి బాట పట్టించినందుకు కూడా అంటే అధికారులు సమర్థమైన అధికారులు నియమించుకొని రాబోయే సంవత్సరాల్లోనే మార్పు చూస్తారని మీ మధ్య విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా ఆదోన్లో ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా మళ్ళీ ఒక సెకండ్ ముంబైగా వెలుగో విధంగా కూడా మేమంతా ఇక్కడ నాయకులు కూడా సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నందుకు, అలాగే ప్రజలు ఇంత అచంచలమైన విశ్వాసం నుంచి ఆదోన్లో పార్థసారథి గారిని సుమారు 19,000 మెజార్టీతో ఇచ్చి గెలిపించారు. కాబట్టి మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.